విశాఖకి రెడ్ అలర్ట్, భారీ తుఫాన్ హెచ్చరిక. గౌహతి మీదుగా ఇంకొన్ని గంటల్లో విశాఖకి షాకింగ్ సునామీ రాబోతోంది. ఇండియన్ బ్యాటర్ల దెబ్బకి బౌండరీల వర్షం, సిక్సర్ల సునామీతో వైజాగ్ హోరెత్తబోతోంది. అయితే విశాఖకి తుఫాన్లు కొత్త ఏం కాదు, కానీ ఎప్పుడు సముద్రం నుంచి తుఫాన్లు వస్తే ఈసారి వైఎస్ఆర్ స్టేడియంలో రాబోతోంది. సో ఈ తుఫాన్ ఎవ్వరూ మిస్ కాకండి. ఇండియా న్యూజిలాండ్ మధ్య 4 T20 మ్యాచ్ ఇండియాకి అచ్చొచ్చిన మైదానం విశాఖపట్నంలో జరగబోతోంది. ఇప్పటి వరకు ఆడిన 3 గ్రౌండ్స్లో పెద్దగా రికార్డులు లేకపోతేనే మన బ్యాటర్లు కివీస్ బౌలర్లకి చుక్కలు చూపించారే. ఇక అచ్చొచ్చిన మైదానంలో ఆడబోతున్న మ్యాచ్లో ఇంకే రేంజ్లో చూపిస్తారో. ఎందుకంటే ఈ గ్రౌండ్లో ఇండియాకున్న రికార్డ్ అలాంటిది. జస్ట్ 2 ఏళ్ల క్రితం ఇదే గ్రౌండ్లో ఆసీస్ లాంటి స్ట్రాంగెస్ట్ టీం పైనే 200+ టార్గెట్ని ఊది పారేశారు మనోళ్ళు. మరి ఇప్పుడు వీకెస్ట్ న్యూజిలాండ్ టీం పరిస్థితి ఏంటో కలుచుకుంటేనే ఎగ్జైట్మెంట్ తట్టుకోలేకపోతున్నా. ఇండియా న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న 5 T20ల సిరీస్ని ఇంకో 2 T20లు మిగిలిండగానే ఇండియా గెలిచేసింది, సిరీస్ పట్టేసింది. అది కూడా అలా ఇలా కాదు, మొత్తం 3 మ్యాచ్ల్లోనూ కివీస్ బౌలింగ్ని ఊచ కోత కోసి ఒక్కో మ్యాచ్లో ఒక్కో ప్రపంచ రికార్డు బద్దలు కొడుతూ హిస్టారికల్ విక్టరీస్ సాధించింది. అయితే మిగిలిన 2 T20లో కూడా గెలిచి సిరీస్ని టీమిండియా క్లీన్ స్వీప్ చేయడమే కాకుండా కివీస్ని వైట్ వాష్ చేసి పంపించాలనేది ప్రతి ఇండియన్ ఫ్యాన్ కోరుకుంటున్న కోరిక. బట్ ఆ కోరిక నిజమవుతుందో లేదో అనేది ఈరోజు మంగళవారం జరగబోయే 4 T20తో తేలిపోతుంది. మరి విశాఖపట్నం వేదికగా జరగబోతున్న ఈ మ్యాచ్లో కూడా ఇండియా గెలుస్తుందా? అసలు ఈ పిచ్పై ఇండియా రీసెంట్ రికార్డ్ ఎలా ఉంది? అంతేకాదు ఆల్రెడీ సిరీస్ గెలిచేశాం కాబట్టి ఈ మ్యాచ్ కోసం కోచ్ గంభీర్ ఏమైనా స్పెషల్ ప్లాన్ చేస్తాడా అనేది ఒక్కసారి చూద్దాం. హాయ్ అండ్ వెల్కమ్ టు కేబీకే స్పోర్ట్స్. నేను మీ కేబీకే. ఈ మ్యాచ్ ఇండియా గెలుస్తుందా లేదా అని డౌట్ పడడం కూడా వేస్తే, మన బ్యాటర్లు ఉన్న ఫామ్, మొదటి 3 మ్యాచ్లో మనం గెలిచిన విధానం చూస్తుంటే న్యూజిలాండ్ టీం మనకి మినిమం ఫైట్ కూడా ఇస్తుందని నాకు అనిపించడం లేదు. మహా అయితే కొంచెం థ్రిల్లింగ్గా మ్యాచ్ జరిగినా ఫైనల్లో గెలిచేది మాత్రం ఇండియానే, అందులో డౌట్ లేదు. దానికి తోడు ఫస్ట్ 2 మ్యాచ్లో మనం ఫేస్ చేసిన ఫీల్డింగ్ ప్రాబ్లం కూడా 3వ T20లో లేకుండా చూసుకున్నాం. కాబట్టి మనల్ని ఓడించడం కివీస్ వల్ల కానే కాదు. ఈ మ్యాచ్ గెలవడం, ఆ తర్వాత 5వ మ్యాచ్ కూడా గెలిచి కివీస్ని వైట్ వాష్ చేసి 1 డే సిరీస్ ఓటమికి పగ తీర్చుకోవడమే మిగిలింది. మరి ఇండియా కివీస్ని వైట్ వాష్ చేయగలదా? కామెంట్ చేసి చెప్పండి. ఇక ఈ మ్యాచ్లో ఆడబోయే మన ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే దాదాపు సేమ్ ప్లేయింగ్ 11తో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఒకవేళ అయ్యర్ని ఆడించాలని గంభీర్ అనుకుంటే అప్పుడు సంజు శాంసన్ కానీ ఇషాన్ కిషన్ని కానీ పక్కన కూర్చోబెట్టచ్చు. అలాగే ఫస్ట్ T20లో గాయంతో టీంకి దూరమైన అక్షర్ రిటర్న్ వస్తే కుల్దీప్కి రెస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా 3వ T20లో ఇరగదీసిన బిష్నోయ్ని కంటిన్యూ చేయాలనుకుంటే వరుణ్కి ఇంకా రెస్ట్ పొడిగిస్తారు. లేదంటే మళ్ళీ బిష్నోయ్ని కూర్చోబెట్టి వరుణ్ని టీంలోకి తీసుకోవచ్చు. వీటన్నింటినీ బట్టి చూస్తే మన ప్లేయింగ్ 11లో అభిషేక్ శర్మ, సంజు శాంసన్ లేదా శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివన్ దుబే, రింకు సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్ లేదా వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ లేదా అక్షర్ పటేల్ ఉండే ఛాన్స్ ఉంది. న్యూజిలాండ్ ప్లేయింగ్ 11 కూడా సేమ్ ఉండొచ్చు. ఒకవేళ వాళ్ళు మార్పులు చేసుకున్నా మనకి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే, ఈ మ్యాచ్ జరగబోయేది విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో. ఇది అంత పెద్ద గ్రౌండ్ కాదు, అలా అని చిన్నది కూడా కాదు, మోడరేట్ సైజులో ఉంటుంది. అలాగే ఈ పిచ్ పక్కా బ్యాటింగ్ పిచ్, అంటే ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ చేసినా 200+ స్కోర్ చేస్తేనే గెలిచే ఛాన్స్ ఉంటుంది. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ టైంలో డ్యూ ఉంటుంది కాబట్టి బౌలర్లకి కష్టంగా మారుతుంది. కాబట్టి టాస్ గెలిచిన టీం ఖచ్చితంగా చేజింగ్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు జరిగిన 3 మ్యాచ్లో టాస్ మనం గెలిచినా న్యూజిలాండ్ గెలిచినా మనకే ఫేవర్ కండిషన్స్ వచ్చాయి కాబట్టి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం రాలేదు. అయితే ఈ మ్యాచ్లో మాత్రం మనం టాస్ గెలిస్తే మనకి అడ్వాంటేజ్ వస్తుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే టీమిండియాకి బాగా కలిసి వచ్చిన గ్రౌండ్స్లో విశాఖపట్నం గ్రౌండ్ కూడా ఒకటి. ఇక్కడ ఇప్పటి వరకు టీమిండియా 4 T20 మ్యాచ్లు ఆడితే అందులో 3 మ్యాచ్లు గెలిచి 1 మాత్రమే ఓడిపోయింది. అంతేకాదు 2023లో ఇదే పిచ్పై ఆసీస్ ఇచ్చిన 209 టార్గెట్ని ఇండియా 19.5 ఓవర్లలో 8 వికెట్లు పోగొట్టుకుని చేసేసింది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా? ఆ మ్యాచ్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 42 బంతులో 80 రన్స్ కొట్టి రెచ్చిపోతే, ఇషాన్ కిషన్ 39 బంతులో 58 రన్స్ కొట్టి ఇరగదీశాడు. అప్పుడే అలా బాధేశారంటే ఇక ఇప్పుడు ప్రజెంట్ సిరీస్లో వీళ్ళిద్దరు ఉన్న ఫామ్ చూస్తుంటే ఈసారి కివీస్కి చుక్కలే. అంతకు మించి సినిమా చూపించడం పక్కా అనిపిస్తుంది. ఏదేమైనా ఈ మ్యాచ్లో కూడా మనం ఎంత టార్గెట్ ఎదురున్నా చేసేయడం అండ్ మ్యాచ్ గెలిచేయడం పక్కా అని మాత్రం బల్ల గుద్ది మరీ చెప్పగలను. మరి మీరేమంటారు?